ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సీత పోటీ మాత్రమే పడతానంది, పందెం గురించి చెప్పలేదన్నయ్య. మీరే కావాలని పందెం ప్రస్తావన తెచ్చారు. సీత ఓడితే ఇంట్లోంచి వెళ్ళిపోవాలని, గెలిస్తే మధు వెళ్తుందని చెప్పారు. అవును, మేమే చెప్పాం. కానీ సీతని బలవంతం చేశామా, ఒప్పుకోమని బెదిరించామా? లేదే. స్వీతే స్వచ్ఛందంగా ఒప్పుకుంది. సై అంటే సై అంది. తనకే అంత పొగరుంటే నాకెంతుండాలి? మీకు దండం పెడతాను మహాలక్ష్మి గారు. జీవితాల్ని నాశనం చేసే ఈ పోటీలు పందాలు ఏవి వద్దు, దయచేసి ఆపండి. అమ్మా, నువ్వెవరికి దండం పెట్టాల్సిన అవసరం లేదు. పోటీ ఆపడానికి ఆవిడ ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. చూసారా సీత పొగరు? మీ ముందే ఎలా మాట్లాడుతుందో చూడండి. నాది పొగరు కాదు, ఆత్మగౌరవం. అవి చెప్పుకోవడానికి తప్ప దేనికి పనికిరావు సీత. ఆ మాట మీరంటున్నారా నాన్న? యూనిఫామ్ వేసుకుని మీరు ఎప్పుడైనా ఎవరికైనా తల వంచారా? మీ నాన్న సంగతి వేరు, నీ సంగతి వేరు సీత. నాన్న నేను వేరు కాదమ్మా. నేను ఆ తండ్రికి పుట్టిన కూతుర్నే. ఆయన రక్తమే నాలో ప్రవహిస్తోంది. పంతాలకు పట్టుదలకు ఇది టైం కాదు సీత. ఒక అడుగు వెనక్కి వేస్తే తలూడినట్టు కాదు. ఎందుకు వెనకడుగు వేయాలి పిన్ని? గెలిస్తే మంచి జరుగుతుంది అన్నప్పుడు ప్రాణాలొడ్డి పోరాడటం తప్పు కాదు కదా. పోరాటం సమఉజ్జీలతో ఉండాలి సీత. ప్రీతి ఉషలను దాటి నువ్వు డాన్స్ చేయలేవు. చేస్తాను. చెయ్యగలను అనే నమ్మకం నాకుంది. మా అక్క కోసం నేను ఏమైనా చేస్తాను. రావే రా. ఇదంతా నీ వల్లే. అసలు నువ్వు ఇక్కడుండడం వల్లే నీ జీవితాన్ని నాశనం చేసుకుంది చాలక సీత జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నావు. సీతను అలాంటి పందానికి ఒప్పుకోమని నేను చెప్పానా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.